గవర్నమెంట్లో 2 డిపార్ట్మెంట్లు కొట్లాడుకోవడం. లిడ్ క్యాప్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంటే. లిడ్ క్యాప్ ఎవరితో కొట్లాడుతుంది? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో ఆర్డర్లు మాకు ఇవ్వండి అని కొట్లాడుతుంది. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్తో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో భాగంగా ఉన్న లిడ్ క్యాప్ పోరాటం చేస్తుంది. హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ ఎవరితో కొట్లాడింది? టెస్కో ఈజ్ పార్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. అరే ఈ బట్టల ఆర్డర్లు ఎప్పుడు మాకే వచ్చినాయి, మాకే ఇవ్వండి అని కొట్లాడింది. లాస్ట్ కోర్టుకు పోయింది. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద కోర్టుకు పోయింది. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ల మీద హైకోర్టుకు పోయింది. ఈ లెదర్ డిపార్ట్మెంట్ అంటే లిడ్ క్యాప్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు అరే ఈ బెల్టులు షూజు టై మాకే ఆర్డర్లు ఇవ్వండి అని ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టుకు పోయింది. ఇదంతా సిగ్గుచేటిది. ఒక ముఖ్యమంత్రి, ఒక చీఫ్ సెక్రటరీ మీరు కూర్చొని మాట్లాడి పరిష్కరించాల్సింది. మీకు మీరే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ మీద దరఖాస్తులు పెట్టుకున్నాడు, కోర్టులకు పోవుడు. ఇది కాదు ఆ స్కామ్కు నిదర్శనం. ఇంకేం కావాలి? ఇక ఇది అయితే కేసీఆర్ గారు ఆనాడు మా దళిత బిడ్డలు, మా పిల్లలు పైకి రావాలి, మా పిల్లలకు ఉపాధి దొరకాలి అని చెప్పి మేము ఆ విధానాన్ని పాటించినాం. ఇప్పుడు అది సేమ్ కంటిన్యూ అయింది. ఈ సంవత్సరం వీళ్ళకి ఒక మైండ్లో ఆలోచన వచ్చింది, కమిషన్ కమిషన్ కమిషన్. ఈ లిడ్ క్యాప్కి ఇస్తే దళిత బిడ్డలు కమిషన్లు ఇయ్యరు కదా. లిడ్ క్యాప్ అంటే గవర్నమెంట్ అండర్టేకింగ్. మన తెలంగాణ బిడ్డలు, దళిత బిడ్డలు వేలాది మంది బతకాలనే. ఇంత వేలాది మంది దగ్గర కమిషన్ కొట్టేస్తుందా? ఈ లిడ్ క్యాప్ నుంచి గుంజుకోవాలి, దళిత బిడ్డల నోరు కొట్టాలి, మఫత్లాల్కు గుజరాత్ కంపెనీకి కట్టబెట్టాలి, కమిషన్ కొట్టాలి. అందుకోసం దీన్ని ఆగం చేసింది. ఇగో ఇప్పుడు లెటర్లు. పాపం మా గౌరవ మంత్రి లక్ష్మణ్ గారు ఎక్కడ ఏమీ జరగలేదన్నారు. లిడ్ క్యాప్ ఇది గౌరవ మంత్రి లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. లిడ్ క్యాప్ ఏం రాసింది, ఎప్పుడు రాసింది? 7 ఏప్రిల్ 2026 లక్ష్మణ్ గారికి రాసిన లెటర్. ఏం రాశారు? హానరబుల్ మినిస్టర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డిపార్ట్మెంట్. రెఫరెన్స్ ఏంది? జీవో 110 2022 కేసీఆర్ గారు ఇచ్చిన జీవో. ఏం రాశారు? ఈ జీవోలో ఇట్లా ఈ ఆర్డర్లన్నీ మాకే ఇవ్వాలని ఉంది. అదేవిధంగా గతంలో మాకు ఇట్లా ఇన్ని ఆర్డర్లు ఇచ్చిండ్రు, ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినామని ఒక్కొక్క ఇయర్ 2024లో ఎంత, 21లో ఎంత, 20లో ఎంత, 19లో ఎంత, ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి, మేము ఎంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము, ఇవన్నీ చేసినాము, మేము సప్లై చేసినాము, ఎక్కడ కంప్లైంట్ లేదు, బాగా చేసినాము. లాస్ట్కి ఏమంటారు లెటర్లో 3వ పేజీలో? Therefore, in view of the above, the Honorable Minister is kindly requested to help Lid Cap for getting the order for supply of school bags, shoes, socks, tie, belt for the academic year 2026-27 directly in accordance with GO number 110, Industries and Commerce Department, without going for tenders. ఒక డిపార్ట్మెంటు ఇంకో డిపార్ట్మెంట్కి ఎవరికి రాసింది? గౌరవ లక్ష్మణ్ గారికి రాసింది. లక్ష్మణ్ గారు కూడా మాకు ఆయన అంటే చాలా గౌరవం. మొదటిసారి ఆయన జడ్పీ చైర్మన్ అయినప్పుడు నేనే ఇన్ఛార్జిగా ఉండి లక్ష్మణ్ గారిని జడ్పీ చైర్మన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే, కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను దగ్గరుండి ఆయన జడ్పీ చైర్మన్ కూడా నేనే చేసిన అంటే పార్టీ బాధ్యత విధి నిర్వర్తించిన. ఆ లక్ష్మణ్ గారు నిజంగా ఒక దళిత బిడ్డగా వీళ్ళు ఏమడిగినరు? అరే గుజరాత్లోనికో మఫత్లాల్ గారికి ఇయ్యకుండ్రి, అరే మేము బతుకుతాము, దళిత బిడ్డలము, ఇది గతంలో మాకు ఇచ్చిండ్రు, మేము బాగా చేసినాము, మాకే ఇయ్యండి అని చెప్పి గౌరవ లక్ష్మణ్ గారికి రాసిన లేఖ. అట్లే శ్రీధర్ బాబు గారికి కూడా రాసిన, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కదా, మా మంత్రి అంటే, మా మంత్రి మీన్స్ లిడ్ క్యాప్ మంత్రి. అయ్యా నువ్వన్నా పట్టించుకో, జర వాళ్ళకి చెప్పు, నువ్వు మన మంత్రివి, నువ్వు మరి ఆ పక్క మంత్రితో మాట్లాడు, ఆ పక్క డిపార్ట్మెంట్తో మాట్లాడు, ఈ ఆర్డర్లు గత 8-10 ఏళ్ళకెళ్ళి మేమే చేస్తున్నాం, మాకే ఇప్పింది అని. ఇది ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి 16 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటరు. ఈ లెటర్ సారాంశం మీ అందరికీ ఇస్తాను. పరిశ్రమల మంత్రిని కూడా వేడుకున్నారు దళిత బిడ్డలు. తర్వాత ఇంతటితో కాకుండా ఇది చైర్మన్ పిఎంయు అంటే ఒక ఆయన ఈ సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవడానికి ఒక చైర్మన్ను పెట్టింది కదా, ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయనకు లెటర్ రాసిండ్రు 7 ఏప్రిల్ 2026 మంత్రుల కంటే ముందు ఈయనకు రాసిండ్రు. ఇట్లా మాకు ఒక జీవో ఉంది, మాకు ప్రొటెక్షన్ ఉంది, ఇది మా బతుకుదెరువు, మా స్వయం ఉపాధి, గత ప్రభుత్వం మాకు జీవో ఇచ్చింది, మీరు ఈ టెండర్లలో పెట్టకుండ్రి దీన్ని, ఇది తెలంగాణ దళిత బిడ్డల నోరు కొట్టకుండ్రి అని చెప్పి ఆ పిఎంయు చైర్మన్కు 7 ఏప్రిల్ 2026 నాడు రాసిండ్రు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి
16/4/2026 నాడు మన చీఫ్ సెక్రటరీ గారికి రాసిండ్రు, మన గవర్నమెంట్ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, టెండర్లకు పోవద్దు, ఇది దళిత బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు లిడ్ క్యాప్ ద్వారా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోను తొంగలో దొక్కి దళిత బిడ్డల నోరు కొట్టి ఈ టెండర్లను పిలుస్తున్నారు. ఇది తప్పు, మీ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు, ఈ జీవో ప్రకారంగా ఈ టెండర్లు పిలవడం తప్పు, మమ్మల్ని కాపాడండి, మా దళిత బిడ్డల హక్కులు కాపాడండి అని చెప్పి ఇది చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన లెటరు. కింద చీఫ్ సెక్రటరీ గారికి ఆ జీవో కాపీ కూడా పెట్టి ఈ జీవో ప్రకారంగా మా హక్కులు కాపాడండి అని చీఫ్ సెక్రటరీకి రాసినారు. అంటే పిఎంయు చైర్మన్కు రాసిండ్రు, చీఫ్ సెక్రటరీకి రాసిండ్రు, ఎస్సీ సంక్షేమ మంత్రి గారికి రాసిండ్రు, అదేవిధంగా ఇండస్ట్రీస్ మంత్రి గారికి కూడా రాసి నువ్వు మా మంత్రిగా మా హక్కులు కాపాడు, మా జీవో ప్రకారంగా మాకు ఈ పనులు కల్పించి దళిత బిడ్డల ఉపాధిని కాపాడు అని చెప్పి రాసినారు. నా దళిత మంత్రి పట్టించుకోలే, నా పరిశ్రమల మంత్రి పట్టించుకోలే, నా చీఫ్ సెక్రటరీ పట్టించుకోలే, చివరికి ఆయన పిఎంయు చైర్మన్ గారు పట్టించుకోలే. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కదా, కమిషన్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ దళిత బిడ్డల రోదన అరణ్య రోదనగా మారిపోయింది. వీళ్ళ గోస పట్టించుకోకపోతే దిక్కులేక పాపం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయినరు. హ్యాండ్లూమ్స్ బిడ్డలు పోయినరు, దళిత బిడ్డలు కూడా హైకోర్టుకు పోయినరు. ఈ దళిత బిడ్డలకు హైకోర్టుకు పోతే జస్టిస్ రేణుకా యారా హైకోర్టు జడ్జి గారు ఆ దళిత బిడ్డల పక్షాన వాళ్ళ హక్కులు కాపాడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది. అరే ఆ దళిత బిడ్డల నోరు కొట్టకుండ్రి, ఆ దళిత బిడ్డలకు చట్టం ఉన్నది, వాళ్ళకు ఒక జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ప్రకారంగా ఈ టెండర్లు వాళ్ళకే దక్కాలి అని చెప్పి హైకోర్టు మొట్టికాయలేసి చెప్పింది. సరే అప్పుడు హైకోర్టు మొట్టికాయలేస్తే ఇక లేట్ అయింది, ఇప్పటికే ఇక మీరు ఇప్పుడు ఏడ చేస్తారు, ఇప్పుడు మీకు టెండర్లు అందయ్యాను 10% ఇచ్చి 90% గుజరాత్తో కట్టుబెట్టారు. ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది కనుక హైకోర్టుకు పోతే 10% ఇచ్చిండ్రు, 90% కమిషన్లు ఇచ్చే గుజరాత్ కంపెనీకి కట్టబెట్టిండ్రు, మా దళిత బిడ్డలకు 90% నోరు కొట్టిండ్రు. ఇది హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు అంటారు మా ఎస్సీ మంత్రి గారు అవకతవకలు జరగనే లేదు. నువ్వు మంచిగా పనిచేస్తే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు పోతారు? నీకు దరఖాస్తు పెట్టిరి, చీఫ్ సెక్రటరీకి దరఖాస్తు పెట్టిరి, పరిశ్రమల మంత్రికి పెట్టిరి, మీరెవరు పట్టించుకోకపోతే చివరికి సర్వోన్నత న్యాయస్థానానికి శరణు అని పోతే హైకోర్టు పాపం వారికి రక్షణ కల్పిస్తే ఆ 10% ఆర్డర్లు వచ్చినాయి. మీరు అంత మంచోళ్ళు అయితే తప్పే చేయకపోతే ఈ టెండర్లు ఎందుకు, వాళ్ళు హైకోర్టుకు పోవడం ఎందుకు, దళిత బిడ్డల్ని ఎందుకు ఇంత గోసబుచ్చుకున్నారు అని మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళు చెప్పుడేమున్నది, ఇది చేవెళ్ళ SC/ST డిక్లరేషన్ చెప్పుడైతే గొప్పగా ఉంటుంది. ఈ చేవెళ్ళ SC/ST డిక్లరేషన్లు ఏమన్నారంటే ప్రభుత్వ ప్రొక్యూర్మెంటు మరియు అన్ని కాంట్రాక్ట్లలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% రిజర్వేషన్లు కల్పిస్తాం. మరి చేసిందేంది, ఉన్న రిజర్వేషన్ కూడా కొట్టింది. ప్రొక్యూర్మెంట్ అంటే ప్రొక్యూర్మెంటే కదా, ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్, గురుకుల విద్యాలయాల ప్రొక్యూర్మెంట్ ఆఫ్ క్లాత్ కానీ, షూస్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, ప్రొక్యూర్మెంట్లో మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పింది మీరు. ఈ ఒక్క దాంట్లో చెప్పలే, అన్ని టెండర్లలో ఇస్తాం, అన్నిట్లలో ఇస్తాం. కేసీఆర్ గారు వైన్ షాపుల్లో 15% రిజర్వేషన్ ఇచ్చారు, మేము 25% ఇస్తాం, మేము పెంచుతాం అని మీరే కదా చెప్పింది. చేసింది ఏమున్నది? చేసింది ఏంటంటే ఉన్నది ఊడగొట్టిండ్రు. కేసీఆర్ గారు దళిత బిడ్డలకు ఇచ్చిన రక్షణను ఉన్నది ఊడగొట్టి ఆ దళిత బిడ్డల్ని రోడ్డు మీద పడేసింది ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీ SC/ST డిక్లరేషన్ ఏమైంది? కాకెత్తుకపోయిందా? మర్చిపోయినరా? కాపీ పంపిమంటారా? చదువుకుంటారా? డిక్లరేషన్లో చెప్పింది ఏంది, మీరు ఇలా చేస్తున్నది ఏంటి? బీసీలకు 42% అని మోసం, దళితులకు మోసం. ఇలా బీసీలకు ఏమైంది? ఇలా పాపం ఉన్న హ్యాండ్లూమ్ వీవర్స్కు కేసీఆర్ గారు ఇచ్చిన రక్షణ తొలగించి రోడ్డు మీద పడేస్తే వాళ్ళు శరణు అని హైకోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారు ఎవరు అడగలే, కానీ వారు SC/STలకు వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించారు. 4 రూపాయలు సంపాదించుకోవాలి, వాళ్ళు ఎదగాలి అని చెప్పి. ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిగా డైట్ కాంట్రాక్టుల్లో, శానిటేషన్ కాంట్రాక్టుల్లో కేసీఆర్ గారి ఆదేశాలతో నేను SC/STలకు ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చాను. నేను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా టెండర్లలో ₹1,00,00,000 లోపు దాంట్లో EMD ఉండొద్దు, వీళ్ళకు SC/STలకు ఖచ్చితంగా టెండర్లలో కూడా అవకాశం ఇవ్వాలని ఆ రోజు మేము జీవో ఇచ్చాం.
మేమేమో రక్షణలు ఇస్తే మీది కపట ప్రేమ, మొసలి కన్నీరు. దళితుల మీద మీది మొసలి కన్నీరు. ఉన్న రక్షణలు తొలగించి దళిత బిడ్డలను, బీసీ బిడ్డలను రోడ్డు మీద వేసిండ్రు. దేనికోసం వేసిండ్రు? కమిషన్. కమిషన్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ కమిషన్. సో ఈరోజు మేము అంటున్నది, ఇంత స్పష్టంగా అవినీతి జరిగితే, ఇన్ని ఆధారాలతో మేము రెడీగా ఉంటే చర్చించడానికి ఎందుకు వెనుకకు పోతా ఉన్నారు మీరు? చర్చలో వెనుకకు పోవాల్సిన అవసరం ఏంది అని మేము అడుగుతూ ఉన్నాం. ఇందులో మాకు మా బాధ, మా తపన, మా కన్సర్న్ ఒకటే, పాపం దళిత బిడ్డలు ఆగమవుతున్నారు, పాపం చేనేత కార్మికుల జీవితాలు ఆగమవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొండా సురేఖ గారు ఈ లెటర్లో ఇంకా చాలా విషయాలు రాశారు. చేనేత కార్మికుల జీవితాలు ఎట్లెట్లా ఈ ప్రభుత్వం ఆగం చేసిందో రాసిండ్రు. వీళ్ళు ఏం రాసిందంటే, 7 నెలలుగా టెస్కో సంస్థ చెల్లింపులు అందక సహకార సంఘాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో ప్రభుత్వం వాటా చెల్లించక RD2 మొత్తానికి సంబంధించిన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయండి. గతంలో అమల్లో ఉన్న, గతం అంటే బీఆర్ఎస్ హయాంలో అమల్లో ఉన్న 20% నూలు సబ్సిడీని పునరుద్ధరించి చేనేత సహకార సంఘాలను కాపాడుండ్రి. అంటే బీఆర్ఎస్ చేసిన పనిని ఒప్పుకున్నారు, థ్యాంక్స్ చెప్తాము వారికి. ఇట్లా ఇవి బీసీ బిడ్డలు మీరు ఎట్లా రోడ్డు మీద పడేసినారు? ఇది నేను చెప్పలే, నీ మంత్రి, నీ క్యాబినెట్ కొలీగ్, చేనేత బిడ్డ చెప్తుంది. సో అవర్ కన్సర్న్ ఈజ్, నువ్వు కమిషన్లు తిన్నావా, నువ్వు ఏమైనావు, అది ప్రజలు చూస్తారు, దేవుడు చూస్తాడు. కానీ మా బాధ ఏంటంటే 40-50 వేల చేనేత కుటుంబాలు